బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలు వరదలతో ఇప్పటికే ఏపీ ప్రజలు అల్లాడిపోతున్నారు. కృష్ణా గోదావరి వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడిప్పుడే వరదల నుంచి ప్రజలు తేరుకుంటున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. కాగా ఇటీవల కురిసిన వర్షానికి ఇంకా కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీకి మరో జలగండం ఉండనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు కదా. మరో అల్పపీడనం వల్ల ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏపీ ప్రజలు ప్రస్తుతం అయితే చినుకు పడితే వణికిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత 10 రోజులుగా కంటిన్యూగా కురిసినటువంటి అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఇప్పటికే అటు బెజవాడ, పల్నాడు లాంటి ప్రాంతాలు పూర్తిగా ముంపుకు గురవడం, ఆ తీవ్రమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా అటు పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, ముఖ్యంగా అరకు జిల్లాల్లో పూర్తి స్థాయిలో రహదారులన్నీ కూడా తెగిపోయి ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సముద్రంలో వేటకు వెళ్లాల్సినటువంటి మత్స్యకారులు కూడా గత 10 రోజులుగా బోట్లన్నిటి కూడా ఎక్కడికక్కడ వాళ్ళు నిలుపుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొక తుఫాను గండము పొంచి ఉన్నట్లుగా వాతావరణ కేంద్రం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. రానున్నటువంటి 48 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఈ వాయుగుండం బలపడి అల్పపీడనంగా మారుతుందని చెప్తున్నారు. అటు పశ్చిమ బెంగాల్, వాయు బంగాళాఖాతంలో ఈ వాయుగుండం అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కోస్తా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో అటు శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు వరకు కూడా అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో అధికారులను అయితే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గతంలో కూడా ఐఎండీఏ ఇచ్చినటువంటి ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో దీనికి అనుగుణంగానే అధికారులు కొంత అప్రమత్తంగా లేకపోవడంతో బెజవాడ లాంటి ప్రాంతం బుడమేరికి ముంపుకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తుఫాను అటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలు ఆవర్తనం ఉన్నా కూడా అది ఎక్కడ తీరం దాడుతుంది అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. మరొక 48 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందనేది వాతావరణ కేంద్రం నుంచి తెలుస్తున్నటువంటి హెచ్చరికలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ప్రస్తుతం ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.